ఈరోజు నువ్వు ఏ మనవి చేస్తావో ఇక్కడ మౌనంగా ఉండకుండా ప్రభు చెవి పెట్టి ఆలకించును గాక. ఎంతమంది మనవి చేశారండి, ఎంతమంది సొలవన్ వచ్చి, అయ్యా దేవా నాకు చిన్న పిల్లోన్నయ్యా, కొంచెం జ్ఞానం ఇవ్వయ్యా, ఇంతమంది ప్రజలు నడిపించడానికి నాకు జ్ఞానం కొద్దుగా ఉందయ్యా అని జ్ఞానం అడుగుతుంటే చెవి పెట్టి విని దేవుడు, అరే శత్రు ప్రాణం అడగకుండా, ఐశ్వర్యం అడగకుండా, ఘనత ప్రభావాలు అడగకుండా జ్ఞానం అడుగుతాడేంటి? తిక్కలోడు, పిచ్చోడు, కొట్టి జ్ఞానం ఒకటి కావాలంటాడేంటి అని దేవాదేవుడు చూసి విని మనవి ఆలకించి జ్ఞానం కాదు, ఐశ్వర్యం కాదు, మొత్తం ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వేమని ప్రార్థన చేస్తావో, దేని విషయమే ప్రార్థన చేస్తావో నా దేవుడు నీ మనవి ఆలకించి అంగీకరించును గాక. మనవి ఆలకించే విషయంలో మౌనంగా ఉండడు. ఆయన నీ మనవి ఆలకిస్తాడు. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబు రావడం కొంచెం ఆలస్యం కావచ్చు, అయినా దేవుడు ఆ పని మీదనే ఉన్నాడు సంగతిని గుర్తుపట్టాలి. ఈరోజు నువ్వు అనుకున్న కార్యం జరగకుండా కొంచెం ఆలస్యం కావచ్చు. ఏం జరగట్లేదే, ఏమి ప్రభు ఏమన్నా వదిలేశాడా, ప్రభు దూరం అయిపోయాడా, ప్రభు నన్ను వదిలిపెట్టేశాడా, ప్రభు జ్ఞాపకాలు నేను లేనా, నా ప్రార్థన తోసివేసేసి వినకుండా మౌనం అయిపోయాడా అని కొన్నిసార్లు మనకి డౌట్లు, రకరకాల డౌట్లు వస్తాయి. ప్రభు అంటాడు, కాదు, నేను మౌనంగా లేను, నువ్వు చెప్పిన కార్యం కొరకు అన్నీ నేను కొనసాగిస్తూ జరిగిస్తూ ఉన్నాను. రైట్ టైం, సర్టన్ టైంలో నీకు అన్నీ సమకూరి జరిగిస్తాను, అన్నీ సమకూరుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక.